హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఊటీలో డే 2 అండి. ఇది డే 2 అయితే కర్ణాటకలో ఉన్న మైసూర్కి అయితే వెళ్ళబోతున్నాం. మైసూర్ ప్యాలెస్ ఇంకా చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి అయితే ఈరోజు ఊటీ నుంచి డైరెక్ట్గా కర్ణాటక అయితే బయలుదేరాం. కర్ణాటకకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి అయితే 6 అవర్స్ జర్నీ అండి. ఊటీ నుంచి 6 అవర్స్ జర్నీ అయినా సరే ఎంత దూరం వచ్చాం కదా, ఆ రెండు చూడకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకనే మా ప్రయాణం అయితే కొనసాగుతుంది. చూశారు కదా, బస్సులో కూర్చొని పిల్లలు ఊరికే కూర్చోకుండా డ్యాన్సులు వేస్తూ మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ విధంగా మేము కర్ణాటకలో ఉన్న మైసూర్కి అయితే వెళ్ళబోతున్నాం. అందరము కూర్చొని ఉన్నాం. పిల్లలు మాత్రం యాక్టివ్గా డ్యాన్సులు వేస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి అలసిపోవడం అంటూ ఏమీ ఉండదు కదా, అందుకని ఈ విధంగా డ్యాన్సులు వేసుకుంటూ ఉన్నారు. ఇలా వేసుకుంటూ ఉంటే మేమైతే కర్ణాటక మొత్తం కూడా అడవి ప్రాంతం నుంచి వెళ్తున్నామండి. ఊటీ నుంచి కర్ణాటక బార్డర్ వెళ్ళాలంటే మొత్తం కూడా అడవి అండి. అందుకని ఈ విధంగా మేము వీడియోలన్నీ తీసుకుంటూ ఉంటే పిల్లలు మాత్రం ఆడుకుంటూ ఉన్నారు. ఆ అడవి మొత్తం కూడా మేము ఏమేమి చూసామో ఇవన్నీ కూడా వీడియోలో చూసేయండి. ఇలా కర్ణాటక బార్డర్ టచ్ అయ్యిందో లేదో మొత్తం అడవి అని చెప్పాను కదా, అడవిలో నిజంగా రియాలిటీ అయిన జింకలు ఇవన్నీ కూడా చూసామండి. చూసారు కదా, నెమలు కూడా ఉందండి ఇక్కడ. ఇంకా రకరకాల జంతువులు, లేడ్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎంతో అద్భుతమైన ఏనుగులు అవన్నీ కూడా రియల్గా చూడడం మాకు నిజంగా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఇప్పుడు మేమైతే ఫస్ట్గా చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికైతే చేరుకున్నామండి. ఈ అమ్మవారు మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అండి. ఈ మైసూర్లో ఉన్న చాముండేశ్వరి అమ్మవారు. ఆ ఆలయానికి వెళ్ళి మేము అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. చూశారు కదా, మేమైతే మైసూర్లో ఉన్న చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసి అమ్మవారి గుడి మొత్తం కూడా ఫోటోలన్నీ కూడా తీసామండి. దీనికి టికెట్లు అయితే ఉన్నాయండి. ఒక టికెట్ అయితే 200 ఉన్నాయి, ఇంకా 50 రూపీస్. మేమైతే 50 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము. టికెట్లు తీసుకొని వెళ్ళినప్పటికి కూడా చాలా క్యూ లైనే ఉందండి. మాకు దర్శనం అయినప్పటికే 4 అవర్స్ పట్టిందండి. మాకైతే చాలా అలసటగా అనిపించింది. కానీ ఇంత దూరం వచ్చి అమ్మవారిని దర్శించుకోకపోతే ఎలా? అమ్మవారిని చూడగానే మా అలసట అంతా పోయిందండి. అమ్మవారిని, అది నాలుగవ శక్తిపీఠమైన చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇలా క్యూలో నిల్చొని ఆఖరికి 4 అవర్స్ ఇట్లో అయితే చాలా ఇదిగా దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయ్యిందండి. కానీ ఏంటండి, జనాలు అలా తోసేస్తూ ఉన్నారండి. టికెట్లు తీసుకున్నాం, ఫ్రీ దర్శనాలు కూడా కాదు, అయినప్పటికీ కూడా చాలా క్లౌడ్గా అనిపించింది. ఈ విధంగా అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అవ్వగానే ప్రసాదాలు ఇవన్నీ తీసుకొని ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళిపోతున్నాం.